బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రాజకీయ కారణాలతో పిటిషన్ దాఖలు చేశారని అదనపు ఏజీ సాంబశివ ప్రసాద్ బుధవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అన్నారు. పిటిషనర్కు రాజకీయ పార్టీ ఉందన్నారు. సినిమా నిర్మాత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అంతే తప్ప అందులో ఉప ముఖ్యమంత్రి ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. విజయ్ కుమార్ కు భారీగా ఖర్చులు విధించి వ్యాజ్యాన్ని కొట్టివేయాలని చెప్పి కోరారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను సినిమాలో నటించకుండా నిలువరించాలని, హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గతంలో హైకోర్టులో వ్యాజ్యం చేశారు. అయితే బుధవారం జరిగిన విచారణలో ఆయన తరపు న్యాయవాది బాలా వాదనలు వినిపిస్తూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సినిమాల్లో నటించడం అనైతికమన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వాణిజ్య కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. సినిమా టికెట్ ధర పెంపు విషయంలో నిబంధనలు పాటించలేదని వాదించారు. తన సినిమా ప్రమోట్ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన పిటిషన్ రాజకీయ ప్రేరేపితమని చెప్పి అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ పేర్కొన్నారు. అయితే ఆ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని హైకోర్టును కోరారు. ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సినిమాలో నటన కొనసాగించడం అనైతికమన్నారు. అలాగే హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు, వాణిజ్య కార్యక్రమాలు ప్రమోట్ చేసేందుకు పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషనర్ తరపు న్యాయవాది దీనికి సంబంధించి బాలా తెలిపారు. అయితే ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ప్రకటించారు. అంతకు ముందు న్యాయవాది బాలా వాదనలు వినిపిస్తూ సినిమాలో నటించకుండా పవన్ కళ్యాణ్ ను నిరోధించాలని కోరారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు సినిమాలో నటించడం పరస్పర విరుద్ధ ప్రయోజనం నిర్వచనం పరిధిలోకి వస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రస్తుత కేసుకు వర్తించదని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో సైతం చట్ట నిబంధనలను అనుసరించలేదన్నారు. అయితే రాజకీయ కక్షతో విజయ్ కుమార్ పిటిషన్ వేశారని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఏఏజీ తెలిపారు.